హామీని మాకు ఇస్తున్న 2 లక్షల హామీ ఏదైతే ఉంది కదా, మాకు ఇస్తున్న 2 లక్షల హామీని ప్రతి ఇంటికి వెళ్ళి గుర్తు చేస్తాం. జూబ్లీ హిల్స్ అనేది చదువుకున్న ఎక్కువ మంది 95% చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి ఏరియా. 90% ఎటువంటి కులానికి ఎటువంటి మతానికి తావులైనటువంటి ఏరియా. అటువంటి ఏరియాలో మేము వెళ్ళి ప్రతి ఒక్కరి కాళ్ళ దగ్గర అమ్మ మాకు ఓటేయండి, ఎందుకు ఓటేయండి అంటే మమ్మల్ని ఇట్లా మోసం చేసిండ్రు, మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చిండ్రు, ఈరోజు పోటీ చేయడానికి కారణం ఇదని ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతాం. అడిగి తప్పకుండా చేసుకుంటాం. ఈ దేశ చరిత్రలో ఒక నిరుద్యోగి గెలుస్తాడు అని అనుకోరు, కానీ గెలిచి చూపిస్తాం. మీరు చూడండి, మేము గెలిచి ఆ రకంగా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందర మీ నరసయ్య తాత ఒక రాగం తీసిండు, మీకు మరి ఇన్నరా ఏం లేదా? అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా, అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలు మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి అంటే కొంతమంది మారిర్రు. నాకు చాలా మంది కూడా ఫోన్ చేసిర్రు, తాత ఈ పాట మేలుకొల్పుగా ఉందే, బాగా రాసినావు బాగా వాయినావు అన్నారు. కానీ కొంతమంది కోయిలాగలు ఎట్టుంటాయంటే తాత, ఇగో ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, అక్షర జ్ఞానం తెలుసు, ఈ పాట మీరు వాడిన కదా, దీంట్లో మీకు సమాజం పైన ఉన్న అవగాహన అర్థమవుతుంది, మీకు సమాజం పైన ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంది అనేది అర్థమవుతుంది, మీకు సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన ఎంత అవగాహన ఉందని అర్థమవుతుంది. ఇటువంటి అవగాహన ఈ రోజున్న పాలకులకు లేకపోవడం సిగ్గుచేటు. అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ, ఇంతకుముందు పాలకులు కానీ, తర్వాత వచ్చే పాలకులు. మేము అందుకేమంటున్నాం, మేమే కొత్తగా వస్తాం రాజకీయాలకు, మేము చదువుకున్న వాళ్ళం, ఎంత కూడా చెప్తాం, భారత రాజ్యాంగం చదివిన వాళ్ళం, వీళ్ళందరూ ఏం చదివినరు, వీళ్ళు చదివిన కాదు. ఇప్పుడు రాజకీయం అంటే అది చిన్న సన్న కథ అనేది చూపించు అంటే ఇప్పుడు అంతా కుసనాల కథ కావాలన్నా. ఇప్పుడు కోళ్ళాగలకి ఏమో ఇక మరి వీరికి బాగా నిజమా కాదా? మరి మీకు మీకు చదువుకుంటేందుకు పుస్తకాలు కొంటందుకే పైసలు లేవు, అయితే పైసలు లేక 5 రూపాయల బువ్వ తింటుంటే పైసలు లేవా? పైసలు లేని మరి ఈ రాలుతాయి ఆ ఓట్లు. అదే చెప్తా, ఎట్లా మీరు ఎట్లా మార్పు తీసుకొస్తారు జనాలు? అదే ఆకలి రాజ్యం సినిమా ఉండే తెలుసు కదా, ఆకలి రాజ్యం సినిమా. అక్కడ కమల్ హాసన్ సాపాడు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో ప్రతి వీధి మాదే 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 అని మారుతారు కదా. అట్లా ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎన్నికల్లో ప్రతి ఇల్లు మాదే, ప్రతి ఇల్లు మాదే, వాళ్ళే మాకు తిన్నికే పెడతారు. మీరు కావాలంటే చూడండి, వాళ్ళ ఇళ్ళ ముందర నిలబడి వాళ్ళే మాకు తిన్నికే పెడతారు, డబ్బులు వేయండి, వాళ్ళే అడుగుతారు. జూబ్లీ ఆడుకుంటాము, వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే తిన్నికే పెడతారు, వాళ్ళే గెలిపిస్తారు, వాళ్ళకి అవసరం కూడా మేము. ఒక చర్చ అయినా మొదలవుతుంది కదా, 100 మంది నిరుద్యోగులు నామినేషన్ వేసిరంటే అమ్మ దేనికి వేసిరా అని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రం మొత్తం వేస్తారా నామినేషన్? లేదు, మేము అనుకున్నది వేరు, మేము అనుకున్నది వేరు, పిల్లగాడు చెప్తారు మీదేదో సరిగా ఉంది. అదే పెద్దపేట మీద ఉంది కథ. అంటే మా నిరసన అనేది ఈ రకంగా తెలియాలి, నిరసనతో పాటు ఈ రకంగా తెలుసుతో పాటు గెలుపు కోసం కృషి చేస్తాం, ఊరికి వేసి అట్లే కాదు. మరి ఆగు సరే, పుస్తకం కూడా వేస్తావు, నువ్వు నామినేషన్ వేస్తావు, ఇక రేపట్ల ఏమంటారు చూడు, ఇక కుక్కకైనా బొక్కాశ అంటారు చూడు తాత. ఎందుకంటే ఇక మరి నీ పేరు ఏం పేరు ఉండే? రవికుమార్. అమ్మో అయితట్టుంది కథ, నిరుద్యోగులు ఏదో చేస్తట్టుండ్రు, ఇద్దరు పోయి బాధలు అవుతట్టుంది, గోట పోయేది గొడ్డన్న కాడుకొస్తట్టుంది, వామ్మో ఏట చేద్దాం ఏం చేద్దాము ఏదో అవుతుందని. మరి అక్కడ పెద్ద కోయిలాగా నీతో ఫోన్లు చేయించి కూడా నీకు 20-30 లక్షలు ఇస్తాం కానీ సలబడి పిల్లగా బిచురా కాపిలగా అని అంటారు. అమ్మ ఈ అమ్మ కొలువు చదవకుండా కొలువు మా అంటే 50,000 కొలువేవో కానీ అమ్మ 50 లక్షలు వస్తున్నాయి ఒకటే పారే అదే అంటాడు. అంటే నీకేసం చెదుకల కోయిలాగలకి ఆ కోయిలాగలు ఫోన్ చేస్తే తాతో. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇది 33 లక్షల కుటుంబాల ఆత్మగౌరవం, 33 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మగౌరవం, దాని ఆత్మగౌరవం తాకట్టు పెట్టాము. 33 లక్షల మంది యొక్క ఆకాంక్ష ఇది, వాళ్ళ ఆకాంక్షను మేము తాకట్టు పెట్టాము, బరాబరి పోరాడతాము. అది 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 ఒక్కోటి వస్తుందా, 100 ఓట్లు వస్తాయా, లేకపోతే గెలుపులో 10,000 ఓట్లు మేము ముందు ఉంటామా, అది అనేది పక్కకెడితే తప్పకుండా పోటీలో ఉంటాం, వీళ్ళ భర్తం తప్పకుండా పడతాం.
ఇల్లు తిరిగి ప్రచారం కూడా చేస్తారు. ప్రతి ఇంటి ముందర ఓళ్ళే దీనికి పెడతారు మాకు అంటున్నా. చెప్తాను కదా అదా జోల పెట్టుకుని అడుక్కుంటాం అవసరం మేము ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ లోకల్లో చాలా మందిని కలిసి ఒకరొకరిని ఇది చేస్తున్నారు. మీరు అనుకున్నారు మాకు కార్యకర్తలు లేరని. ఆ పార్టీలు ఇప్పుడు ఏవైతే పార్టీలు ఉన్నాయి కదా, ఆ పార్టీల కన్నా పెద్ద కార్యకర్తలు మాతోనే ఉంటారు. మా వాళ్ళు వెళ్తున్నారు, ప్రతి బస్తీకి వెళ్తున్నారు, ప్రతి బస్తీ